సంజయ్ కాలికి ఏమైనా దెబ్బ తగిలిందా? ఏంట్రా ఏమైందిరా? ప్లీజ్ ప్లీజ్ సంజయ్ 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 ఆగరా ప్లీజ్ ఈ రాయి ఎవరిదో తెలుసా? ఇది సార్ సరిహద్దు రాయిరా. ఇక్కడి నుంచి కనబడే 1000 ఎకరాలు ఆయనదే. అలాంటి ఆయన సరిహద్దు రాయి మీద చేసే అంత మగాడివా? ఆ రాయే పీకేస్తావా ఏంట్రా? కొడతావా? నీ సారింట్లో ఎంతమంది ఉంటారో నిన్నే చెప్పు. నీ సారింట్లో ఎంతమంది ఉంటారో? మీ సారింట్లో ఎంతమంది ఉంటారో? ఇద్దరికి 1000 ఎకరాలు ఎందుకు? రూల్ ప్రకారం ఎంత ఉండాలి? ఎంత ఉండాలి రాజు తెలుసా? నీ సారు ఊరికి రాజావు గానీ వాడికి నేను బానిసని కాదు. వాడికి నేను బానిసని కాదు. ఇది సరిహద్దా? చెప్పు. నీ అయ్యే జాగీర్ బై సరిహద్దు రాయరా? ఇది సరిహద్దు రాయరా? నీ అయ్యే జాగీర్ బై ఇది. నీ అయ్యే జాగీర్ బై ఉండని చేస్తారా? బతికే భూమి మీద రాళ్ళు పాతేస్తారా? తాగే నీళ్ళ బాటిల్ పెట్టి అమ్మేస్తారా? అమ్మేస్తారా? పీల్చే గాలి మొత్తం ఫ్యాక్టరీలు పెట్టి పాడు చేస్తారా? మనుషులు గాలిగా పెంచుకోదా? ఆఖరికి మండే మంటను కూడా కిరసనాయిల్ డబ్బాలోను గ్యాస్ సిలిండర్లను దాచేసి బ్లాక్ లో దొరకనివ్వరా? కూర్చో ముందు కూర్చో. ఆఖరికి ఆకాశాన్ని కూడా 8 ఏమని చెప్పి శాటిలైట్ ఏమని చెప్పి వాటాలు వేసుకుని పనిచేసుకుంటుంటే మేమేం చేయాలా? మేము ఈ భూమి మీద బతకత్తా? మాకు ఇక్కడ బతికే హక్కు ఉందా లేదా? రాయ్, నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇవన్నీ అందరివి. నీ అబ్బ సొత్తు కాదు, నీ సార్ అబ్బ సొత్తు కాదు. అర్థమైందా? చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నీ సార్ ఒక్కడికి 1000 ఎకరాలు వద్దు, ఎక్స్ట్రా ఉన్నదంతా ఇచ్చేయమని చెప్పినాను చెప్పు. నేను చెప్పినాను చెప్పు. నా పేరు తెలుసా? సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. సంజయ్ సాహు చెప్పాడు చెప్పు. అరే సంజయ్ చచ్చిపోతా. ఆపరా ఆపరా ఆపరా. నీకొచ్చి నీ కోపం గాలికి తగిలిన రాయి మీద, రాయిని పాతిన సార్ మీద, సారు పంపిన మనుష్యుల మీదే కాదు, ఇంకా చాలా వాటి మీద, 25 ఏళ్ళు నువ్వు భరించిన పరిస్థితుల మీద, నీలాగే ఇదే కోపమున్నా ఇంకొంతమంది అక్కడ దూరంగా అడవిలో ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేస్తావా? వస్తావా? అక్కడ కూడా ఎవరైనా రాళ్ళు పాతారా? పద పీకుతాం. ఒక మనిషికుంటే కోపం, అదే కోపం గుంపుకుంటే ఉద్యమం అని అతనికి అప్పుడే తెలిసింది. కొరియర్గా జీవితం ప్రారంభించిన అతను కొద్ది రోజుల్లోనే క్యాడర్గా, ఆ తర్వాత లీడర్గా ఎదిగాడు. ఎవరి కోసం ఈ గిఫ్ట్? నెక్స్ట్ వీక్ రాన్బాయ్ వస్తుంది. వాడి కారే పేలాలని రూలే ఉంది. కాను అయినాక డజన్ కార్లు ఉంటాయి. ఎవడి కారన్నా పేలచ్చు కదా. ఆడు కారు పెళ్తే ఆడే పోతాడు, పక్కోడు కారు పెళ్తే భయపడిపోతాడు. ఏదైనా బెటరేగా. వాడి మీద కోపంతో అమాయకులను చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం, ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు
ఎందుకెళ్ళకు చస్తావు? ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5 ఉంటారు. జలుబా కాదు, సైనస్. మందులను వాళ్ళపోయావా? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. అయితే పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. I think it's over. Sure? Yeah. Hats up. Hey! Hey! Down, down. తుపకిని దించు. Down. Hey! Okay. Down. సంజయ్ సాహు బాగుమతి కలిసిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇతని జీవితంలో ప్లేట్ మీల్సే ఈజీగా దొరకలేదు, ఇంకా పెళ్ళం ఎక్కడ దొరుకుద్ది? ఇతనికి ఏది అంత సులువుగా దక్కదు, కష్టపడి కాళ్ళు చేతులు వెరక్కొట్టుకుంటే గాని. ఈసారి వచ్చిన కష్టం పేరు దామోదర్ రెడ్డి. నీకు తెలుసు ఏంటి చెప్పు, ఏంటి చెప్పు, ఏంటో చెప్పు. ఏం టైమింగ్ అనేది? తమ్ముడు వదిని పంపించేసి వచ్చేస్తాను, ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే పద. Do you love me? ఫోన్ చేసి చెప్తానే. బయలుదేరు బయలుదేరు. On the way, he's on the way to break your bones and throw them away. No, you can't get away. He's gonna get you anyway. ఏంట్రా బొట్లు పెట్టుకొచ్చారు, సంపేద్దామనే? అమ్మ నీకు గట్టిగా తగులుద్దురే. ఈడేంట్రా ఇంత సీరియస్గా ఫైట్ చేసిన మనందరం, ఈడేంటి ఊపుకొని నిల్చున్నాడు? నాకు ఇది పద్ధతి అసలు. అందుకే ఫైట్లు చిన్న చేంజ్, కానీ మిగతా ఫైట్ యాజ్ ఇట్ ఈజ్. आग में आम बोल गया. చెప్పినా కదా గట్టిగా తగులుతాయని. ఓకే గట్టిగా నిలింది, ఎక్స్పెక్ట్ చేయాల. రే నాలో రే ఎవడంపిన పేరేనా చెప్పు, ఏం చేస్తాం? చిరంజీవి లాగా స్వయం కృషి చేసి కనుక్కోవాలి. మున్నా 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 మున్నానా? స్వామి పువ్వు వచ్చింది, మొహన్ అక్కడ పుచ్చ పగిలిపోయింది. హలో, సంజయ్ సాహు కళ్ళ ముందు బాంబులు పేలినా
కావాల్సిన వాళ్ళని కత్తులతో పొడిచినా పెద్ద పట్టించుకోలేదు, కానీ తన కోసం అమ్మాయి వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే గొడవ చేసినందుకు మాత్రం చాలా హర్ట్ అయ్యాడు. సంజయ్ సాహు దామోదర్ రెడ్డిని సీరియస్గా తీసుకున్న క్షణం అది. దామోదర్ రెడ్డిని చావు వెతకటం మొదలుపెట్టిన క్షణం కూడా అదే. ఐ లవ్ యూ టూ. బాయ్. మున్నా వచ్చేస్తున్నా.